చూడరా అబ్బాయి, ఏంట్రా ఇది? ఏంటబ్బాయి, కొంప గుడు లేకుండా ఉన్నదంతా తమ్ముళ్ళ దొరకడానికి పోగొట్టుకున్నాం. ఇప్పుడు బాబాయ్, ఈ నెల నా కష్టం, నా సంపాదన అంతా నా తమ్ముడు కోసం నీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళ కోసం వదులుకున్నాను. నిజమేరా, కానీ అన్ని పోగొట్టుకుని నువ్వు ఇప్పుడు ఎక్కడుంటావు? ఏమైపోతావు? చేతిలో ఒక స్పానర్తో, గుండెలో ఓ లక్ష్యంతో, మనసులో ఓ పట్టుదలతో ఓ చిన్న మెకానిక్ షెడ్ లో బతుకు ఆరంభించిన వాడిని. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను. అబ్బాయి బాబాయ్, మర్చిపో, పూర్తిగా మర్చిపో. జరిగింది మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచించడమే జీవితం. ఆ దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చాడ్రా. చూడలత, మా అన్నయ్య నుంచి విడిపోయిన కొద్ది రోజుల్లోనే మేము ఎవరు ఊహించిన స్టేజ్కి వచ్చాం.